అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుందా. गिरि शृंग मंगल तरंग दिव्य गगन गंगा तीर्थमुला श्री वेंकटेश नी मूलमूर्ति की अभिषेकं अभिषेकं अमृत जलाभिषेकं अमृत जलाभिषेकं गोक्षीराभिषेकं गोक्षीराभिषेकं तन्नि सत्तनि पदमग బంగారు కోవెలలో రంగారు బంగారు బావి భవ్య జలముల శ్రీ వెంకటేశని శుభమూర్తికి అభిషేకం అభిషేకం శుద్ధోదకాభిషేకం శుద్ధోదకాభిషేకం అభినవ నవనందన హరిచందన కేసరి మిశ్రమముల శ్రీ వెంకటేశని శ్రీహస్తమునకు అభిషేకం అభిషేకం హరిచందన కేసరి సమర్పణ సముజ్వలాభిషేకం సముజ్వలాభిషేకం కర్పూరము పునుగు కస్తూరి పరిమళముల శ్రీ వెంకటేశని తిరువేనికి అభిషేకం అభిషేకం పరిమళోత్వర్తన పరిరంజిత శుద్ధోదకాభిషేకం శుద్ధోదకాభిషేకం సువర్ణ రుచిర సువర్ణముల శుభారిత హరిద్రాద్రవముల శ్రీ వెంకటేశని శ్రీయుతమూర్తికి అభిషేకం అభిషేకం పరతత్వ పరమ విజ్ఞాన మహాహరిద్రా జలాభిషేకం
పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా सुप्रजाराम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् భక్తమహాశయులారా, ముఖ్య ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా తరఫున మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున మరి ఒకసారి మీ అందరికీ ముఖ్య ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పొద్దున ఈరోజు పొద్దున 3 నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయి. ఇప్పుడు దర్శనం కార్యక్రమం కొనసాగుతుంది. దర్శనం తర్వాత ప్రసాదం క్యాలెండర్ అక్కడ ఇస్తారు, తప్పకుండా తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత శోభించిన సాయిబాబా గారు, సాయి విజ్ఞాన కాలేజ్ సాయిబాబా గారు ఈ కోలాటం ఆర్గనైజ్ చేసింది. సాయి విజ్ఞాన కాలేజ్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు
ప్రజాశాఖకి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు మూచి హరిపై కురియ ముత్యాల పందిరిలో బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కల్పవృక్ష విహారే కలిదోషహారియై సర్వభూపాలురకు సిరులను కలిగించు మోహిని కృష్ణులుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు హనుమంత సేవలో అభయము ప్రసాదించు గజవాహనము భ్రాంతిని తొలగించు సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మలిన వాంఛలను త్రుంచగా రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా అకళంక చక్రము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీతాఫల్ మండి నామాలగూడ ప్రాంతంలో గౌరవనీయులైనటువంటి మిత్రులు నోబుల్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఘనమైనటువంటి కార్యక్రమం గౌరవ కార్పొరేటర్లు హేమ గారు, శైలజ గారు, అదేవిధంగా సాయి కుమార్ గారు, రాజేష్ గారికి, శ్రీనివాస్ గారు, రాజు, చలేందర్ రెడ్డి గారు, పవన్ కుమార్ గారు, రాజు, ప్రతి ఒక్కరికి చాలా మంది పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు నేను చెప్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మనందరికీ తెలుసు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి రోజు. యావత్ తెలుగు వాళ్ళు దేశ ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షలాది మంది ఆ దేవదేవుని దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మనందరికీ నోబుల్ ప్రకాష్ రావు గారు ఒక అద్భుతమైనటువంటి ఎక్కడ చూసినా ఆశేష జనావాహిని మధ్యన ఈ కార్యక్రమం జరగడం, ఆ దేవదేవుని దర్శించుకోవడం, ఇక్కడ కళారూపాలు కూడా బ్రహ్మాండంగా మన విద్యార్థినులు చాలా బ్రహ్మాండంగా చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఎందుకంటే పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకోవడం, వాళ్ళు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మీరందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో, కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ఇస్తున్నారు. శ్రీ వెంకటేశ
గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేణికి మరుల పూబోణికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా ఇంపుగా చూడవయ్యా. భక్త మహాశయులకు మరి వేదిక మీద ఉన్న చిన్నజీఆర్ స్వామి వారి శిష్యులు వారందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న వేద పండితులకు నా పాదాభివందనాలను కూడా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం. శాసన సభ్యులు పద్మారావు గారు వారికి కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మా కార్పొరేటర్ హేమ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గోవిందా